నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు మనం ఒక రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఏపీ రాజకీయాల గురించి, అందులో జగన్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మేనరిజం గురించి చాలామంది విశ్లేషిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకటి జగన్ గురించి మాట్లాడితే, జగన్ ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్మైల్తో, అక్కడ చావైనా ఏదైనా ఒకటే ఒక రకమైన స్మైల్తో ఉంటారు. దానివల్ల చాలా ట్రోల్స్ కూడా గురయ్యారు. దీని గురించి మీరు ఏమంటారు సార్? జగన్ నైజం అంతేనమ్మా. జగన్కి రెండు పిచ్చిలు ఉన్నాయి. ఒకటి అధికార దర్పం, ఆయనకి అధికారం కావాలి, బై హూక్ ఆర్ క్రూక్. రెండవది డబ్బు కావాలి. ఆ డబ్బు ఎంత కావాలంటే ఆయనకు తెలీదు. ఆ కనిపించే 100 ఎకరాలు నాదే, ఆ కనిపించే 1000 ఎకరాలు నాదే, నాకు ఎదురుగా ఎవరైనా మాట్లాడకూడదు, మాట్లాడితే జైల్లో ఉండాలి, నాకు ఎదురుగా ఎవరు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేవాడు గొంతు నొక్కేయాలి, నేను చేసింది పొరపాటు అంటూ ఎవరైనా బయటికి వచ్చి రచ్చకెక్కితే వాడిని లేకుండా చేయాలి, సజీవ సమాధి చేయాలి. అలాగే మనుషుల్ని కాల్చేసిన, మనుషుల్ని ఏంటంటే అది మనుషుల మీద దాడి చేసినా, ఎంతమంది జైలు పాలైపోయినా, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినా ఆయన దాని తాలూకు విజయంగానే భావిస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అది మారదు. లేకపోతే ఇంత తీవ్రంగా వ్యతిరేకతతో ఓడిపోతే ఒక గెలిచిన వ్యక్తి ఎలా చేస్తాడో అలా చేస్తున్నాడు. మళ్ళీ ఈ మధ్య రాజకీయాన్ని గమనిస్తే అంతకుముందు ఎవరైతే మురిగేవారో వాళ్ళని అలాగంటమే కరెక్టు. అంతకుముందు ఎవరైతే మురిగేవాళ్ళో వాళ్ళందరూ మొరుగుతున్నారు. కొడాలి నాని కొంతకాలం మాట్లాడలేదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, పేర్ని నాని మాట్లాడుతున్నాడు. ఆ మధ్య ఎప్పుడో ఒకసారి 2 సార్లు 3 సార్లు ఈయన గురువాడ అమర్నాథ్ మాట్లాడుతున్నాడు. ఎవడు మాట్లాడకంటే ఉంటున్నాడు. మొన్నది నేను ఉన్నానని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు, విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఆయన మాటలు ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఆ విజయసాయిరెడ్డి పేకల దాకా మునిగిపోయి నేడు రేపు అన్న ప్రాయంగా ఉంటుండగా విజయసాయిరెడ్డి మాటలు ఎవరు పట్టించుకోరు. అర్థమైందా? సో ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఈ విధమైన గలాబా సృష్టించడం ఏమిటి? ఇక చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చినట్టయితే ఆయనకు మేనియా. ఉదయం లేచినట్టయితే మొత్తం పేపర్ చూసేయాలి, పేపర్లో దేశంలో వార్తలన్నీ చూసేయాలి, ఆంధ్రప్రదేశ్ తాలూకు పరిస్థితులు ఏమిటో చూసేయాలి. ఒక డీజీపీ లెవెల్ పోలీస్ ఆఫీసర్ వచ్చి మొత్తం క్రైమ్ చాట్ అంతా విప్పాలి. ఇలాగా ఈయన పద్ధతి ఇది. ఈ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలంటే 6 నెలలు అవుద్ది. ఈ 6 నెలల్లో పుణ్యకాలం గడిచిపోద్ది. అదే నేను గట్టిగా చెప్తున్న విషయం ఏంటంటే, చంద్రబాబు ఎక్కడ అక్రమం జరిగిందో, అవినీతి జరిగిందో నువ్వు వెంటనే నిగ్గు తేల్చి వాళ్ళని పెట్టవలసిన చోట పెట్టకపోతే, ఇదే విధంగా వాళ్ళ అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఈ అబద్ధాలు నిజంగా నమ్మే ప్రమాదం ఉంది. ఆ విషయం ఒకటి తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీరు నోరెత్తకుండా ఏదో సభ్యత, సంస్కారము, గౌతమ్ బుద్ధుడు, శ్రీరామచంద్రుడు అంటే మాట్లాడితే ఇది ఆ కాలం కాదు. త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం కాదు, కలియుగం. ఆ విషయం మర్చిపోకుండా ఉంటేనే వాళ్ళకి ప్రమాదం తప్పుతుంది. తర్వాత ఏంటంటే అసలు వీళ్ళు పరిపాలన చేసుకొని ఇస్తే కదా రోజుకు ఒక అభియోగంతో వస్తున్నారు. ఏమో దాడులు అంటున్నారు, విధ్వంసం అంటున్నారు, మర్డర్లు అంటున్నారు. వీటికి నిగ్గు తేల్చవలసిన అవసరం చీఫ్ మినిస్టర్గా ఆయనకి లేదా? లేకపోతే ఇక్కడ పక్కనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన మీద ప్రజలు కొండంత ఆశ పెట్టుకున్నారు. దీని వ్యవహారం చూడవలసిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదా? లేదా నేను ఆడపురుని సరే నేను ఆడపురుని శివంగా అనుకుని బయలుదేరినటువంటి వంగలపూడి, సరే అనుకున్నటువంటి ఈ వంగలపూడి అనిత వచ్చిన తర్వాత ఏం చేసిందండి ఆవిడ? తర్వాత ఆడికి ఒక హోమ్ మినిస్టర్గా మాట్లాడవలసిన అవసరం ఏముందండి? శాసనసభ పక్షాన ఆయన అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, మీకు ఎలా చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం అని. ఆవిడ సమాధానం చెప్పవచ్చు. అదే సమాధానం ఎంతకాలం వింటావు? నువ్వు కార్యాచరణలో ఎంతవరకు చూపించావు? నేను ఒక పని చేస్తానని చెప్పడం కాదు, చేసి చూపించు. అది ప్రజలు కోరుకుంటారు. మీ పూర్తిగా మీ తాలూకు పరువు తీసి పందిరేసినట్టయితే, మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నట్టయితే ప్రజలు ఏమనుకుంటారు? వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు. అర్థమైందా? ఇప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నారు? మీ ఓడిపోయినా గెలిచాం, ఎందుకంటే మీ ఓడిపోయినప్పుడు కూడా ప్రజలకి మంచి చేశాం అని నొక్కి ఒక్కాటిస్తున్నారు. దాని సమాధానం ఏమిటి? ఓరల్గా చెప్పడం కాదు, దాని సమాధానం కార్యాచరణలో చూపించాలి. అరే ఇన్ని లక్షల కోట్లు అవినీతిమయం అయిపోయి అవినీతిలో ఉంటే శ్వేతపత్రం అన్నారు. శ్వేతపత్రం ఉంటే దానికి తగిన సమాధానం కావాలి కదా. రేపో నేడో సిబిసిఐడి వెళ్తుంది, వాళ్ళు వెనక ఈడీలు వెళ్తారంటే రేపో నేడో ఎల్లుండో వచ్చేవారు అనుకుంటే ఈ రోజుల్లో జరగవలసిన ప్రమాదం జరిగిపోతుందని మనం మనవి చేద్దాం. ఎందుకంటే ప్రమాదం అన్నది ప్రమాదం కాదు, వాళ్ళు అవినీతి పరమైపోయారు. ప్రజలకు చెందవలసినటువంటి సంపదని వాళ్ళు దోచుకున్నారు. లక్ష చిల్లర ఏదో లక్ష ఎన్నో కోట్లు, 1,90,000 కోట్లు ఎంతో మొత్తం అవినీతిమయం అయిపోయినట్టయితే దాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అది కాకుండా నేను చూస్తాను నేను చేస్తానంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నిన్న అసెంబ్లీలో చాలా మంచి మాట అన్నాడు మిత్రుడు ఎవరు, రఘురామకృష్ణరాజు. ఆ పని నాకు విడిచిపెట్టండి, 15,000 కోట్ల రూపాయలు తెచ్చి మీకు ఇస్తా అన్నాడు. అలాగ ఉండాలి. ఆ పని నాకు అప్పచెప్పండి అంటే ఏమిటి? మరి డీజీపీ ఇంకెవరో చేతగానట్టే కదా. నాకు అప్పచెప్పని ఎప్పుడు అడుగుతారు? అరే మీ వల్ల కాలేదయ్యా బాబు, అదేదో పని నాకు అప్పచెప్పినట్టయితే మీకు 15,000 కోట్లు ఇస్తానంటే ఏమర్థం? దాని ఆంతర్యం గ్రహించాలి కదా. అందువలన ఇలాంటి అవకతవకలు జరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడో బంగారు కణికలు అందరికీ ఇస్తారంటే కాదా కావాల్సింది? బంగారు కణికలు ఇవ్వడానికి మీరు బ్రతుకుండాలి కదా, మీరు పవర్లో ఉండాలి కదా. వాళ్ళు పదే చెప్తున్నారు నీ తాలూకు పరిపాలన ఎలా సాగుతుందో చూద్దాం అనేది. నీ తగినటువంటి సుపారీసుని పెట్టారు, మీకు మీరు ఎంత తీసుకుంటే తీసుకోండి. వాళ్ళు మాత్రం అవమానం పాలు చేసేసేయాలి. మీరు ఎంత మైండ్ గేమ్ ఆడితే ఆడండి, వాళ్ళు తేరుకోలేని పరిస్థితుల్లో చేయండి. మళ్ళీ ఈ ప్యాకేజీ స్టార్స్ అందరినీ తీసుకొచ్చి మాట్లాడిస్తున్నప్పుడు వాళ్ళ నోరు మూయించవలసిన అవసరం మీకు ఉందా లేదా? ఇదే నేను ప్రశ్నిస్తున్నాను. కనుక చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఇంకెవరైనా సరే